బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ తో పాటుగా పరిసర ప్రాంతాల్లో గోవధ నిషేధ చట్ట ఉల్లంఘనలు పెరుగుతున్నాయంటూ తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్ఎస్ఎస్ సెంటర్లో ఫెడరేషన్ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్, ట్రస్టీలు జస్మత్ పటేల్, రిదేశ్ జాగీర్దార్ మాట్లాడుతూ ఇక ఆధ్వర్యంలో విడుదల చేసిన ప్రకటనలో అక్రమ పశువుల రవాణా, అనధికార గోవధలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ గోవధ నిషేధం జంతు సంరక్షణ చట్టం 1977 ప్రకారం ఆవులు, దూడల వధ పూర్తిగా నిషేధమని గుర్తు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బక్రీద్ను ఆసరాగా చేసుకుని అక్రమ పశువుల స్మగ్లింగ్ పెరుగుతోందని, ఇది చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపారు. హైదరాబాద్లోని అక్రమ స్లాటర్ హౌస్లను మూసివేయాలని, సున్నిత ప్రాంతాల 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఫెడరేషన్ కోరింది. అలాగే పశుసంవర్ధక శాఖతో సమన్వయం చేసుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఖచ్చితంగా తనిఖీ చేయాలన్నారు. గోమాత రక్షణ కోసం చట్టబద్ధమైన శాంతియుత పోరాటాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. स्वामी जी कमलेश स्वामी जी ट्रस्टी और महेश अग्रवाल जी तेलंगाना गौशाला फेडरेशन के चेयरमैन हैं और बकरीद का सबको शुभकामनाएं हैं। और बकरीद जो अभी आ रही है उस बकरीद में बकरी माता बकरी का ही ईद है, तो हम सभी से प्रार्थना करके हाथ जोड़ के रिक्वेस्ट करते हैं कि आप गौ माता का और नंदी महाराज का ना हत्या हुए, और सबको हम गुजारिश करते हैं कि गौ रक्षा हो, गौ हत्या ना हो और नंदी हत्या ना हो। और कानून के हिसाब से भी आज अपन देखने गए तो स्टेट गवर्नमेंट में भी, एनिमल वेलफेयर में भी कहीं भी लिखा हुआ नहीं है कि गौवंश को हत्या करो, और उसमें उनको बचाने के वास्ते बोला गया है, बाकी हत्या करने के लिए कभी किसी ने नहीं बोला है। तो सेंट्रल गवर्नमेंट में भी यही है कि गौ रक्षा हो, और आज सभी भारत के सनातन धर्म सभी चाहते हैं कि हमारा गौ रक्षा होना चाहिए। तो अपनी सबकी फर्ज है, इसमें ना जात धर्म है ना कुछ भी है, सभी अपन एक ही है और सब मिलकर अपन गौ माता का रक्षा करना चाहिए। यह मेरा आपसे सबसे गुजारिश है, कृपया आप सब गौ रक्षा करिए। जय गौ माता। धर्मो रक्षा रक्षिता। हमारे देश का सबको ये पता है कि धर्म हमारी रक्षा करता है, धर्म की रक्षा हम करें। लेकिन धर्मों के ऊपर में जब अत्याचार होता है, हमारा सबसे पहला धर्म कहाँ से प्रारंभ होता है? वो गौ माता से, क्योंकि गौ को कहते हैं गावा विश्व माता। जब पूरे विश्व की माँ हमारी गाय है, वहाँ से धर्म सनातन प्रारंभ होता है। और वो धर्म के माध्यम से मंदिर हो, शुभ कार्य हो, उत्सव हो, महोत्सव हो, सब में पंचगव्य की जरूरत होता है। बिना पंचगव्य के कोई भी कार्य सफलता नहीं होता है। कोई भी एमएलए एमपी कोई भी अगर अपना प्रमाण स्वीकार करते हैं, उस समय भी गौ की मूत्र से और पंचगव्य से वहाँ पवित्र किया जाता है। और हर घर के अंदर में, हिंदुओं के घर के अंदर में बिना गौ के कुछ काम नहीं होता है। इसलिए हमने देखा है कि बकरीद के समय में पूरे भारत में लाखों गाय कटते हैं। आज से नहीं, सैकड़ों साल से इसके ऊपर में प्रतिबंध लगा हुआ है, कानून बने हुए हैं, लेकिन अभी तक कोई भी एमएलए हो, एमपी हो, कॉर्पोरेटर हो, कोई भी उसके ऊपर में बात तो करते हैं लेकिन बचाते नहीं हैं। తెలంగాణ గోశాల ఫెడరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నాను. మీ అందరికి తెలిసిన విషయం, 28 తారీఖు నాడు బక్రీద్ పండుగ ఉంది. ఆ రోజు వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా గో సంతతిని వధిస్తారు. ఈ చట్టరీత్యా నేరం. దాంట్లో ఇంచుమించుగా సుమారుగా పోలీస్ లెక్కల ప్రకారంగా మా సూచన మేరకు 35,000 వరకు గో సంతతి సిటీలో చేరడం జరిగింది, గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో. వీటిని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేసి జిహెచ్ఎంసీ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ వాళ్ళు మరియు పోలీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్క్యూ చేసి దాన్ని వివిధ గోశాలకు ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ షెల్టర్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే సెక్షన్ 540 ఆఫ్ జిహెచ్ఎంసీ క్లియర్లీ స్టేట్స్ దట్ కి ఎటువంటి పశువు, అది ఎలుక దగ్గర నుంచి ఏనుగు వరకు కానివ్వండి, ఎటువంటి పశువు సిటీ లోపలికి వస్తే దానికోసం జిహెచ్ఎంసీ కమిషనర్ గారిది సిగ్నేచర్ ఉన్న సర్టిఫికేట్ కావాలి. కానీ ఏ పశువుకు అటువంటిది లేదు, అది చట్టరీత్యా నేరం. దాంట్లో పోలీసు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అటువంటి పశువుల్ని ఇమ్మీడియట్గా సీజ్ చేసేసి వాళ్ళు ఉన్న బంజర్ దొడ్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ చెరువులు కానివ్వండి, లేకపోతే గోశాల వాళ్ళకి అప్పగించాలని మేము కోరుకుంటున్నాం. రెండవది, ఇదే ఇప్పుడు మొన్నటి వరకు ఇది హైదరాబాద్ వరకే పరిమితం ఉండే, ఇప్పుడు రాను ఇది సిటీ సబబ్స్లో కూడా వెళ్ళిపోయింది. ప్లస్ దాంతోపాటు నిజామాబాదు, బోధను, కరీంనగర్లో ఇది గోవధన సంతతిని వధించాలనే
ఒక మత కలహాలు సృష్టించాలని, హిందువుల్ని చులకనగా చూడాలని ఇది ఆలోచన వస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్య తీసుకోవాలి. ఇటువంటి ఈ కార్యకలాపాలు భవిష్యత్తులో కూడా జరుపుకోకుండా చూడాల్సింది.